డిపెండ్ ఆన్ మోర్ పవర్ ఆఫ్ గాడ్. ప్రతి విషయంలో, ప్రతిరోజు, ప్రతి పరిస్థితిలో దేవుని శక్తి పైన నువ్వు ఆధారపడాల్సిందే. గాడ్స్ పవర్ నిన్నే చేంజ్ చేసింది. నీకు వచ్చే ప్రతి పరిస్థితి వెరీ వెరీ సింపుల్, చేంజ్ చేసేస్తుంది. ప్రాబ్లం ఏంటిదంటే మనం బిలీవ్ చేయలేం, మనం గాడ్ని అలౌ చేయలేం. నాకు చేతులు ఉన్నాయి కదా, నాకు కాళ్ళు ఉన్నాయి కదా, నాకు తలకాయ ఉంది కదా అని నువ్వు పని చేస్తావు, అది అన్సక్సెస్ఫుల్గా ముగించబడుతుంది. అందుకనే ప్రతి విషయంలో ఇన్వైట్ గాడ్. దేవుణ్ణి ఏం చేయాలండి? ఆహ్వానించాలి. చెప్పండి, దేవుని ఆహ్వానించాలి. ప్రభు లేకపోతే, ప్రభు శక్తి కనపరచబడకపోతే నీ లైఫ్ స్టైల్ అంతగా ముందు కొనసాగదు. చెప్పండి, యేసయ్యా, గట్టిగా, యేసయ్యా నా జీవితంలో నీ అసాధారణమైన శక్తిని కనపరుచు. హల్లెలూయా. విజయ్ ద్వారా దేవుడు పని చేయకపోతే విజయ్ ఎక్కడో ఉంటుండే. అవునా? ఈ ఆశను పుట్టించింది ఆయనే, కార్యములు జరిగించేది కూడా ఆయనే. అవునా? నిన్ను హెచ్చించాలన్నా, నిన్ను బలపరచాలన్నా గాడ్స్ పవర్ నీ జీవితంలో పనిచేయాలా. గాడ్స్ పవర్, ట్రూ పవర్ ఆఫ్ గాడ్, దేవుని నిజమైన శక్తి నీలో పనిచేయాలా. అది హీలింగా, అది ఫైనాన్సా, అది ఫ్యామిలీయా, వాట్ ఎవర్, ఎక్సెట్రా ఎక్సెట్రా, నేమ్ ఇట్. కానీ దేవుని శక్తి నీలో పనిచేయాలా. అవునా? అందుకనే నీవు భక్తిగా ఉండడం ఎంత ముఖ్యమో బైబిల్లో ఒక మాట ఉంటుంది, పైకి భక్తిగా ఉండి శక్తిని ఆశ్రయించేవారు ఉన్నారంట. ఇక్కడైతే లేరని నాకు తెలుసు. ఓకే, పైకి భక్తిగా ఉండి శక్తిని ఆశ్రయించని వాళ్ళు ఉంటారంట. అంటే భక్తి కొనసాగించే వాళ్ళు ఉంటారు, శక్తిని ఆశ్రయించకుండా ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. అయితే గాడ్ ఏం ఆశిస్తున్నా అంటే భక్తితో పాటు శక్తిని కలిగి ఉండాలా. భక్తితో పాటు శక్తిని కలిగి ఉండాలా. అందుకే నువ్వు ప్రార్థించినప్పుడు నీ కుటుంబం అయినా, నీ పర్సనల్ లైఫ్లో అయినా, యు నీడ్ టు సీ సంథింగ్. నువ్వేదో ఒకటి చూడాలంతే. అలా నీ ఆశ ఉంటే, అలా నీ మనస్తత్వం ఉంటే ప్రభు సిద్ధంగా ఉంటాడు. ఆమేన్, హల్లెలూయా. చెప్పండి, సువార్తలో శక్తి ఉంది, నేను బోధించే దాంట్లో శక్తి ఉంది, నువ్వు చదివే దాంట్లో శక్తి ఉంది. అవునా? అందుకే ఉట్టి లేఖనాలే కాదు, దాని వెనుకున్న ఏ ట్రూ పవర్ని నువ్వు గ్రహించాలా. హల్లెలూయా. బిజినెస్ అయిపోయింది కదా, ఇది అయిపోయింది కదా, అయితే జాబ్ ఇట్లుంది కదా, ఇవన్నీ నువ్వు బిలీవ్ చేయదు అసలుకి. ఇవన్నీ జాబ్ నిన్ను మార్చలే, బిజినెస్ నిన్ను మార్చలే. అవునా? వెరీ స్పిరిచువల్ అనే వాళ్ళు కూడా నిన్ను మార్చలే. ఎవరు మార్చారు? గాడ్స్ పవర్, అంతే. వాక్యము, ఆయన శక్తి నిన్ను మార్చింది. అవునా? నిన్ను నన్ను మార్చినప్పుడు నువ్వు ఎదుర్కొన్న ప్రతి దాన్ని ఎవరు మారుస్తారు? ఎప్పుడైతే క్రైస్ట్ నీ జీవితంలోకి వచ్చాడో అప్పటి నుంచి గాడ్స్ పవర్ అనేది అవైలబుల్లో ఉంది. ప్రాబ్లం ఏంటిదంటే నువ్వు అడుకోవట్లే, ప్రాబ్లం ఏంటంటే నువ్వు అడగట్లే, ప్రాబ్లం ఏంటంటే నువ్వు ఇన్వైట్ చేయట్లే ప్రభుని. హల్లెలూయా. చిన్నదానికైనా పెద్దదానికైనా దేవుడు కావాలా, దేవుడు కావాలా. ఆమేన్. ఇంగ్లీష్లో ఏముందంటే ద మైటీ పవర్ ఆఫ్ గాడ్ రిలీజ్డ్ విత్ us. పౌలు ఏమంటారో తెలుసా? దేవుని బలమైన శక్తి మా ద్వారా కనపరచబడ్డది. యేసునందు ఎవరైతే ఇక్కడ ఉన్నారో, ఈ వాక్యం వింటున్నారో, మీ ద్వారా బలమైన శక్తి కనపరచబడును గాక. రాలే బలమైన శక్తి. చెప్పండి, బలమైన శక్తి, బలమైన శక్తి. నీ చుట్టూ ఉన్న అన్ని రాతిగుండలే, నీ చుట్టూ ఉన్న అన్ని నిన్ను హింసించే వాళ్ళే, నిందించే వాళ్ళే, వ్యతిరేకించే వాళ్ళే, వారికి సమాధానం ఇవ్వాలంటే పవర్ ఆఫ్ గాడ్, ఓన్లీ పవర్ ఆఫ్ గాడ్, ఓన్లీ పవర్ ఆఫ్ గాడ్. దేవుని శక్తి లేకపోతే అస్సలు ఏం చేయలేడు, ఎవరేం చేయలేరు. గాస్పల్ ప్రకటించాలంటే విత్ పవర్ జోడించాలా. పవర్ ఆఫ్ గాడ్, పవర్ ఆఫ్ గాడ్. అవునా? నీ జీవితంలో, కుటుంబంలో కూడా మాటలు తక్కువ ఉండాలా, క్రియలు ఎక్కువ ఉండాలా, పనులు ఎక్కువ ఉండాలా. అందుకే బైబిల్ ఏముంటుందంటే విశ్వాసం క్రియలేనిదైతే మృతమవుతుందంట. సో వాక్యాన్ని నువ్వు ప్రకటిస్తున్నావు, పవర్, క్రియ లేని విశ్వాసం మృతమైపోయింది. హల్లెలూయా.
ఒక అర్థమవుతుందా? ఆశ రావాలని జీవితంలో ఆశ రావాలా. ప్రభువా నీవు నా పక్షాన ఉన్నట్టయితే వీళ్ళు చూడాలా, ఈరోజు వాళ్ళు చూడాలా. వాడు తిట్టాడు కదా, చూడాలి ఖచ్చితంగా. నిందించడు కదా, వాళ్ళు చూడాలా. తిట్టారు కదా, వాళ్ళు చూడాలా. అవునా? పక్కచారు వాళ్ళు చూడాలా, వాళ్ళు చూడాలా. బిలీవ్ చేయకపోతే బయటికి రాదు. హల్లెలూయా. సో వాట్ ఈస్ పవర్ ఆఫ్ గాడ్? పవర్ ఆఫ్ గాడ్ ఏంటి తెలుసా? పవర్ ఆఫ్ గాడ్ ఏం చేస్తుందంటే, ఒక వ్యక్తి జీవితంలోకి దేవుని శక్తి విడుదలైతే ఏం చేస్తుందంటే, కొంతమంది అంటారు కన్వర్షన్ చేస్తూ ఉన్నారు, మీరు అది చేస్తూ ఉన్నారు, ఇది చేస్తూ ఉన్నారు అని అంటూ ఉంటారు. ఏమంటారంటే వాళ్ళని మార్చేయగల కెపాసిటీ ఏ మానవుడికి లేదు, ఏ మనిషికి లేదు. ఓకే, నన్ను చూడండి అందరూ, మళ్ళీ చెప్తున్నా, నిన్ను మార్చే శక్తి ఒకరు ఉంటుందా? ఎన్నిసార్లే నేనా నన్ను మారుస్తారా? ఎన్నిసార్లే? అవునా? ఎలా జరిగింది ఇది? పవర్ ఆఫ్ గాడ్. అవునా? సో పవర్ ఆఫ్ గాడ్ ఏం చేస్తుంది అంటే ట్రాన్స్ఫార్మ్ చేస్తుందంట. మనుషుల యొక్క మెంటాలిటీని, ఆలోచనని, జీవితాలని రూపాంతరపరుస్తుందంట పవర్ ఆఫ్ గాడ్, దేవుని శక్తి. అవునా? ఇప్పుడు నువ్వు ఈ రూపాంతర అనుభవంలోకి వచ్చినావు, భక్తిలోకి వచ్చినావు, విశ్వాసంలోకి వచ్చినావు, నీతిలోకి వచ్చినావు, మంచేదో తెలిసింది, చెడేదో తెలిసింది, విశ్వాసం అంటే ఏదో తెలిసింది, దేవుడు అంటే ఏదో తెలిసింది, డెవిల్ అంటే ఏదో తెలిసింది. ఇదంతా ఎలా జరిగింది? పవర్ ఆఫ్ గాడ్, అంతే. హల్లెలూయా. అవునా? సువార్త ప్రకటించడం వల్ల జ్ఞానం వస్తుంది. అవునా? ఇది ఎలా వచ్చింది? బై ద పవర్ ఆఫ్ గాడ్, అంతే.